ఆలయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుడి ఆలయానికి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ప్రవర్తన అటు ఇటు చూడటం కానీ, దేవుని మాటలు అశ్రద్ధ చేయడం కానీ, ముసలమ్మ కానీ ఏమి ఉండకుండా దేవుని మాటల వైపు మనము జాగ్రత్తగా చూసుకొను. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత అక్కడ ముచ్చట ఇక్కడ ముచ్చట మాట్లాడకూడదు. వేరొక దేవుని గురించి కానీ ఉచ్చరించకూడదు, మాట్లాడకూడదు. రెండవదిగా చూసినట్టయితే ఆరాధనలో జాగ్రత్తగా ఉండాలి. మనం ఆరాధించినప్పుడు ఎలా ఉండాలి? సూర్యచంద్ర నక్షత్రములను ఆకాశాన్ని చూసుకొనబడి సమస్తమును పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజించకుండా జాగ్రత్తగా సూర్యుని చంద్రుడిని ఈ లోపల చాలామంది పూజ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అటువంటి వారికి మనం దూరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆలకించడంలో జాగ్రత్త. మీరు ఏ విషయంలో జాగ్రత్తగా చూసుకున్నది ఎట్టి కొలతతో కొలిచారో ఆ కొలతతో దేవుడు మనం ఈ మాట జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏ కొలతతో మనం కొలుస్తున్నాము ప్రభుని ఆ కొలతతో మీకు ఇవ్వబడుతుంది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆలకించడం జాగ్రత్త. కనుక నిర్గమకాండము 23వ అధ్యాయం 22వ ఆయన మాటలు జాగ్రత్తగా విని నేను చెప్పిన యావత్తు చేసి మీ శత్రువులను విరోధులను మీకు విరోధులుగా నేను చెప్పిన ప్రతి మాటను జాగ్రత్తగా విన్నట్టయితే మీ శత్రువుని విరోధిగా మేము మీకు చేస్తాను అన్నట్టుగా మనము చూస్తున్నాం. ఆజ్ఞాపించుటలో జాగ్రత్త. నీ దేవుడైన యెహోవా ద్వితీయోపదేశకాండము 5:23 నీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గంలో జాగ్రత్తగా నడుచుకోవాలి. దేవుడి మార్గంలో నడవాలి. వేరే ఒక మార్గంలో నడవడానికి వీలు లేదు. నీ దేవుడైన యెహోవా దయచేసిన తరువాత ఆకాశము క్రిందను అమాలేకులను పేరు లేకుండా తుడిచివేయమన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ అమాలేకులను వారి పేరు లేకుండా తుడిచివేయమని చెప్పాడు దేవుడు, ఆజ్ఞాపించాడు. కానీ కొంతమందిని వారు విడిచిపెట్టారు. అదే వారికి గుర్తయినట్టుగా మనము చూస్తున్నాం. తర్వాత అనుసరించడంలో జాగ్రత్త. దేవుడిని అనుసరించాలంటే జాగ్రత్తగా నేను నీకు ఆజ్ఞాపించు మార్గములన్నింటినీ విడిచి ఎరుగని ఇతర దేవతలను అనుసరించి అలా నీకు శాపము. దేవుడిని కాకుండా వేరే దేవుడిని అనుసరించినట్టయితే ఏమి దేవతట శాపం వస్తుంది. దేవునికి స్తోత్రం. కనుక నీ దేవుడైన యెహోవాకు భయపడని ఎడల యెహోవా నీకును నీ సంతతికి ఆశ్చర్యమైన తెగులను. దేవుడి మాట వినరు చాలామంది. దేవుడి మాట లెక్క చేయరు. దేవుడు వినకపోతే వారికి తెగుళ్ళు వస్తాడు. దేవునికి స్తోత్రం. చూసినాడా? అన్యులతో జాగ్రత్త. మనం అన్యులతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు ఏం చేసినట్టు ఇతర ఆయా దేవతలకు అర్పించిన బలి అర్పించినప్పుడు నిన్ను పిలిచినప్పుడు బలి అర్పించిన వాటిని తినకూడదు, ముట్టుకొనకూడదు. చాలామంది ఇలాంటి పని చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ముడుతున్నారు, తింటున్నారు. కనుక అలాంటి వాటిని చేయకూడదు అంటున్నాడు. అన్యులతో జాగ్రత్తగా నువ్వు ఉండాలి. జాగ్రత్తగా లేకపోయినట్టే వీడు కూడా మనలో ఒక పంక్తిలో కూర్చున్నాడు. ఈ అన్యులతో పాటు సహవాసంలో కూర్చున్నాడు అని నిలబెట్టి చూపిస్తాడు. జాగ్రత్త అంటున్నాడు. దేవుని స్తోత్రం. అబద్ధ ప్రవక్తలతో జాగ్రత్త. లోపల అబద్ధాలు ఆడేవారు చాలామంది ఉన్నారు. సేవకులు ప్రవక్తలు చాలామంది అబద్ధ ప్రవక్తలు జాగ్రత్త పడుడి. వారు గొర్రె చర్మము కప్పుకొని మీ వద్దకు గొర్రె చర్మము కప్పుకొని ప్రభు బిడ్డని, ప్రభు యొక్క సేవకుని, ప్రభు యొక్క యాజకుని వస్తురు. కానీ వారు క్రూరమైన తోడేలు. వారు ఆ గొర్రెల మొత్తాన్ని కూడా కబలించేస్తారు. దేవునికి స్తోత్రం. కనుక ఈ 7 విషయాలు జాగ్రత్తగా మనం నడుచుకున్నట్లయితే దేవుడు ఎంతగానో మనల్ని ఆశిస్తాడు. కనుక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన దాకా ఆమె క్రిస్టాఫర్ 810 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మంది షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను.